రైతన్నల సంక్షేమం శ్రేయస్సు పట్ల ఎల్లప్పుడూ ప్రధాని మోదీ పూర్తి అంకితభావంతో ఉన్నారని చెప్పారు బీజేపీ నేతలు. ఖరీఫ్ సీజన్లో 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచడం గొప్ప విషయమన్నారు. రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. మరోవైపు బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. రైతన్నల సంక్షేమం శ్రేయస్సు పట్ల ఎల్లప్పుడూ ప్రధాని మోదీ పూర్తి అంకితభావంతో ఉన్నారని ట్వీట్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2026-27 ఖరీఫ్ సీజన్కు గాను 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమన్నారు. కనీస మద్దతు ధర పెంపులో అత్యధికంగా పొద్దుతిరుగుడు గింజలపై క్వింటాకు 622 రూపాయలు, పత్తిపై క్వింటాకు 557 రూపాయలు, నువ్వులపై క్వింటాకు 500 రూపాయల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారని చెప్పారు. కేంద్రం నిర్ణయం రైతులు పండించిన పంటలకు లాభదాయకమైన గిట్టుబాటు ధరను అందించడమే కాకుండా వారి ఆదాయ భద్రతను పటిష్టం చేస్తుందన్నారు. భారత వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధి, అభివృద్ధి పదంలో మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. 2026-27 ఖరీఫ్ పంటలకు మోదీ ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. తెలంగాణ రైతులను ఆదుకుంటుంది కేవలం మోదీ గవర్నమెంటేనని, కాంగ్రెస్ ప్రభుత్వం కాదన్నారు. ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా కొనుగోలు కోసం 30,000 కోట్లు కేటాయించారని చెప్పారు. రైతుల ఆదాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే పెంచుతోందన్నారు కొండా. ఆదుకున్నది తెలంగాణ రైతాంగాన్ని మోడీ గారే, కేంద్ర ప్రభుత్వమే. చాలా సంతోషము. ఇప్పుడు వరి మద్దతు ధర కూడా పెంచుడు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి అనంత అన్నిట్లో ఎక్కువ, గుజరాత్కు కాదు, ఉత్తరప్రదేశ్ కాదు, దాదాపు 30,000 కోట్లు కొనుగోలు కొరకు పంపిస్తున్నారు. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ. ఏదో తప్పు మాటలు చెప్పి ఏమొస్తలేదు వచ్చేదంతా కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఓడించిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కు బుద్ధి రావడం లేదన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న ఉదయనిధి స్టాలిన్ కు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఎంపీ రఘునందన్ రావు. సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగానైనా ఉదయనిధి స్టాలిన్ నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకుని మాట్లాడుకోవాలి తప్ప ఇంకొకటి కాదు. సర్వే జన సుఖినో భవంతి అని కోరుకునేటువంటి ధర్మం హిందూ ధర్మం, నా సనాతన ధర్మం. అందుకనే ఈ దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 150 దేశాలకి కరోనా వ్యాక్సిన్ ని పంపించేసి అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి ధర్మమే సనాతన ధర్మం. కాబట్టి నీలాంటి మూర్ఖులు ఎవరో ఒకరిద్దరు మాట్లాడినంత మాత్రాన వేలాది సంవత్సరాలుగా పాటిస్తున్నటువంటి సనాతన ధర్మం ప్రపంచానికి మార్గదర్శనం చేస్తే తప్ప దీన్ని నిర్మూలించడం అనేది మర్చిపోవాలని ఉదయనిధి స్టాలిన్ కి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, లేకపోతే తమిళనాడు ప్రజలు నిన్ను మర్చిపోయేటువంటి రోజు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ కి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథపై ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. పేట్ బషీరాబాద్ పోలీసులకు మెయిల్ చేశాడు భగీరథ. ఈ నెల 15న విచారణకు హాజరవుతానని చెప్పాడు. కీలక సాక్ష్యాలతో ఆ రోజు పోలీసుల విచారణకు వస్తానన్నాడు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని మెయిల్ చేశాడు బండి భగీరథ. మైనర్ వేధింపుల కేసులో బండి భగీరథపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఇటీవల పోక్సో కేసు నమోదైంది. విచారణకు రావాలని నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు భగీరథ విచారణకు రావాల్సి ఉంది. అయితే సాయంత్రం పోలీసులకు మెయిల్ ద్వారా సమాచారం అందించాడు భగీరథ.